ఇద్దరు గొడవ పడినప్పుడే వాళ్ళ వెనకాలన్నటువంటిది ఒకళ్ళకొకళ్ళు బయట పెట్టుకుంటారు. దానికి అనుగుణంగానే రాజకీయాల్లో కానీ, నేరాల్లో కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ బయటపడుతుంది. ఇప్పుడు గొడవ పడ్డటువంటి ఇద్దరు కేసినేని నాని, కేసినేని చిన్ని అన్నతమ్ములు వరుసకి. ఈ ఇద్దరి మధ్య గొడవతో ఇద్దరు కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి కేసినేని చిన్ని రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు వసూలు చేసి ఫ్లాట్లు ఇవ్వలేదు దగ్గర నుంచి ఇసుక మద్యము ఇవన్నీ అమ్ముకుంటున్నాడు అన్నటువంటిది నాని చేసినటువంటి ఆరోపణ. చిన్ని దానికి రివర్స్ ఆరోపణ చేసుకొచ్చారు. ఈ కేసినేని చిన్నిని కేసినేని నాని ఏదైతే చార్లెస్ శోభరాజ్ గజ దొంగతో పోలుస్తూ ఉంటారు. విమర్శలు చేసేటప్పుడు కూడా సోషల్ మీడియాలో పోస్టుల్లో కూడా బెజవాడ చార్లెస్ శోభరాజ్ అని విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు బెజవాడ విజయ్ మాల్యా అయ్యాడు కేసినేని నాని. ఏమని అంటే 120 కోట్ల రూపాయల డబ్బులు ఐఓబి బ్యాంక్కి ఎగ్గొట్టారు. గతంలో కేసినేని ట్రావెల్స్ ఉండేది కదా, ఆ టైంలో తీసుకున్న డబ్బులు, అతని ఇప్పుడు ఉంటున్న ఇల్లు కానీ, అతని ఇప్పుడు పార్టీలు ఇచ్చే హోటల్ కానీ, ఇవన్నీ కూడా బ్యాంక్ అటాచ్మెంట్లోనే ఉన్నాయి. కానీ అవన్నీ ఇతనే నడుపుతున్నాడు. ఎట్లా నడుస్తున్నాయి? అసలు విజయ్ మాల్యా ఇతను, విజయవాడ విజయ్ మాల్యా అంటే బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినటువంటి వాడు అన్నటువంటిది కీలకమైన ఆరోపణ. ఐఓబి ఉన్నతాధికారి కంటే ఇప్పుడు కేసినేని చిన్ని మీదన నాని ఈడీకి లేఖ రాశారు కాబట్టి కేసినేని నాని మీద చిన్ని మీడియాకి వివరించడంతో పాటుగా ఐఓబి ఉన్నతాధికారిని కలిసి ఎందుకు రికవర్ చేయట్లేదు, అలాగే కేసు ఎందుకు పెట్టట్లేదు అన్న దాని మీద తను ప్రొసీడ్ అవుతానని చెప్తున్నారు. ఇద్దరు అన్నా తమ్ముల గొడవ రాజకీయ పరంగా ఇద్దరు కూడా కొట్లాటతో ఒకళ్ళ బ్రతుకు ఒకళ్ళు బయట పెట్టారు, ఒకళ్ళ జాతకం ఒకళ్ళు బయట పెట్టారనుకోవచ్చాము.